హాయ్ ఫ్రెండ్స్, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ నోటీసెస్కి విత్ ఇన్ టైం లిమిట్లో రిప్లై ఇవ్వకపోతే ఏమవుతుందో చెప్తానండి. ఒక పర్సన్ 2018-19 అండ్ 19-20 ఫైనాన్షియల్ ఇయర్స్లో క్యాష్ డిపాజిట్స్ 4 crores అండ్ 5 crores చేశాడండి. ఆ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కూడా ఫైల్ చేయలేదు ఆయన. మామూలుగా ఆయన చేసే బిజినెస్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉంటుందండి. కస్టమర్స్ దగ్గర క్యాష్ కలెక్ట్ చేసుకోవడం, బ్యాంక్లో డిపాజిట్ చేయడం, మెటీరియల్ పర్చేస్ చేయడం కోసం బ్యాంక్ నుంచి పేమెంట్ చేయడం, ఇలా జరుగుతూ వస్తుంది. 2023లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వచ్చిందండి. అసలు అంత అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏం బిజినెస్ చేస్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసి మీ ఫైనాన్షియల్స్ని అప్లోడ్ చేయండి అని చెప్పారండి. ఎస్ఎస్సి ఏమో రిప్లై ఇవ్వలేదండి. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డిమాండ్ నోటీస్ ఇచ్చారండి. ట్యాక్స్ అమౌంట్, ఇంట్రెస్ట్, పెనాల్టీస్ మొత్తం కలిపి 12 crores వరకు పే చేయమని నోటీస్ ఇచ్చారండి. నెక్స్ట్ అప్పీల్కి వెళ్తారు, అక్కడ ఫేవర్గా రాకపోతే ట్రిబ్యునల్కి వెళ్తారు, అక్కడ ఫేవర్గా రాకపోతే హైకోర్టు, సుప్రీంకోర్ట్స్కి వెళ్తారండి. బట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే 2 points ఉన్నాయండి. ఒకటి, ఫస్ట్ మీకు ఏమైనా ఇన్కమ్ ఉంటే, శాలరీడ్ ఇన్కమ్ అయినా కానీ, బిజినెస్ ఇన్కమ్ అయినా కానీ, లేకపోతే రెంటల్ ఇన్కమ్స్, లేకపోతే ప్రాపర్టీ ఏమైనా సేల్ చేసిన క్యాపిటల్ గెయిన్స్ అరైజ్ అయినా కానీ, ఏ ఇన్కమ్ ఉన్నా కానీ, అదర్ సోర్సెస్ లైక్ ఇంట్రెస్ట్లు అట్లాగే ఏమైనా ఉన్నా కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది ఫైల్ చేయాలండి కంపల్సరీగా. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, జిఎస్టీ డిపార్ట్మెంట్ కానీ నోటీసెస్ ఏమైనా సర్వ్ చేస్తే విత్ ఇన్ టైం లిమిట్లో మనం రిప్లై అనేది ఇవ్వాలండి. ఇవ్వకపోతే ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అసలు చాలా మందికి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసెస్ వచ్చిందని కూడా తెలియదండి. మామూలుగా మీ అఫిషియల్ మెయిల్ ఐడికి సెండ్ చేస్తారు, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్కి వెళ్ళి లాగిన్ అయ్యి పెండింగ్ యాక్షన్స్లో ఈ ప్రొసీడింగ్స్ క్లిక్ చేస్తే తెలుస్తుందండి మీకు. సో ఇలాంటి ట్యాక్స్ రిలేటెడ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.